హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్, ఫుల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకేగా, నిన్నటి వీడియోలో నేనేం చెప్పాను, బీటీసీ అనేది ఒక క్రూషియల్ జోన్లో అయితే ఉంది. మనకేదైతే డౌన్ ట్రెండ్ ఏదో అప్ ట్రెండ్ ఏదైతే ఉందో అది కన్ఫర్మ్ కావడానికి ఒక లెవెల్ అయితే అప్రోచ్ కావాలని చెప్పాను. ఎగ్జాక్ట్గా దానికన్నా బిలో ఉంది. మార్కెట్ ఏంటంటే బియర్ ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఇలాంటి ట్రేడ్లో మనం ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయలేదు, జస్ట్ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడున్న సినారియో ప్రకారం కొన్ని మనకు చూసుకున్నట్లయితే మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్లో బియర్ స్ట్రెంత్ ఎక్కువ పెరుగుతుంది. దాని ప్రకారంగా ఇంకేంటంటే మార్కెట్లో ఉన్న చార్ట్ ప్యాటర్న్స్ అన్నీ చేంజ్ చేశాను. అవన్నీ ఒకసారి అయితే చూసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ బియర్ న్యూస్. నేను ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను, మనకి ఎప్పుడు కూడా ఎఫ్ఓఎంసీ మీటింగ్లో వచ్చిన తర్వాత, రేట్స్ కట్స్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం బీటీసీ డౌన్ అవుతుంది. ఫస్ట్ టైం డౌన్ అయింది అండ్ సెకండ్ టైం డౌన్ అయింది. అండ్ ఇప్పుడు థర్డ్ టైం మనకి 11th రేట్ నాడు ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంటుంది కదా, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఎక్కువ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ లోపల ఎఫ్ఓఎంసీ మీటింగ్ అయ్యే లోపల కొద్దిగా పెరుగుతుంది మార్కెట్. నేను ప్రతిసారి గమనించాను. వన్స్ ఏంటంటే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మనకి మార్కెట్ అనేది ఫాస్ట్గా డౌన్ అవుతుంది. అదైతే మనం ఫస్ట్ అయితే నోటీస్ చేసాం. అండ్ ఫస్ట్ లెవెల్ అయితే అది. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ చూసుకున్నట్లయితే ప్యాటర్న్ ప్రకారం చూద్దాం. ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇదేందో అక్యుములేషన్ జోన్, దీని తర్వాత మార్కెట్ పంప్ అయింది. పంప్ అయిన తర్వాత రెండు డబల్ టాప్ ప్యాటర్న్ వచ్చింది. డబుల్ టాప్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఏదైతే ఈ సపోర్ట్ ఏదైతే ఉందో, కిందటిసారి ఉన్న డ్రాప్ దగ్గర ఏదైతే ఉందో అది మనకి సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేసింది. ఇక్కడ సపోర్ట్ ప్రొవైడ్ చేసింది అండ్ ఇక్కడ కూడా సపోర్ట్ ప్రొవైడ్ చేసింది. అక్కడ 2 times సపోర్ట్ ప్రొవైడ్ చేసిన తర్వాతనే మార్కెట్ బౌన్స్ అయింది. అండ్ ఇప్పుడు కూడా ఇదంతా ఏంటంటే అక్యుములేషన్ జోన్ ఏదైతే ఏరియా ఉందో అది సపోర్ట్. ఇక్కడ ఒకసారి సపోర్ట్ ఇచ్చింది అండ్ ఇంకా ఇక్కడ సపోర్ట్ ఇవ్వలేదు. ఒకవేళ బాటం అవుతే పర్ఫెక్ట్గా ఇక్కడ కూడా బాటం కావచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం మన బయింగ్ ఆర్డర్స్ అనేది మెల్లిమెల్లిగా స్పాట్లో ఎంట్రీ అవుతూ ఉండాలి స్ట్రాటజీ ప్రకారం. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఇక్కడ నుంచి కూడా పంప్ అయింది. కాబట్టి ప్రతి చార్ట్ని ఇంకా డీప్గా అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా, దీని పరంగా ఇంకా డ్రాప్ కావాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎవ్రీ మంత్ 10th to 14th మనకి మార్కెట్ డౌన్ అయింది. మనం చూసుకున్నట్లయితే మే 10th డౌన్ అయింది. అండ్ ఇక్కడ జూన్లో కూడా మనం చూసుకున్నట్లయితే డౌన్ అయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ జూలైలో కొద్దిగా కన్సల్టింగ్ అనేది కొన్ని పైకి వెళ్ళింది, దాని తర్వాత డౌన్ అయింది. అఫ్ కోర్స్ డౌన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే 10th to ఇక్కడ కూడా ఆగస్ట్లో కొద్దిగా పైకి వెళ్ళింది అండ్ దాని తర్వాత ఎక్కువ క్రాష్ అయింది. అండ్ ఇక్కడ మనకేంది సెప్టెంబర్లో 10th to 14 మధ్యలో మార్కెట్ కొద్దిగా కన్సల్టింగ్ అయింది, దాని తర్వాత డౌన్ అయింది. అంటే అదంతా కన్సల్టింగ్ అన్నట్టు, మార్కెట్ డిసైడ్ అవుద్ది. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే మనకి అక్టోబర్లో ఇక్కడ కూడా ఏంటంటే కొద్దిగా పైకి వెళ్ళింది అండ్ దాని తర్వాత డౌన్ అయింది. అంటే ప్రతిసారి కొద్దిగా పైకి వెళ్ళినట్టు వెళ్ళి 10th to 14 మధ్యలో అండ్ ఫాస్ట్గా డౌన్ అవుతుంది. అది కాబట్టి నేను దాన్ని కూడా అబ్జర్వ్ చేశాను. ప్రతిసారి రిపీటింగ్ ప్యాటర్న్ అవుతుంది. ఇది రెండో కన్ఫర్మ్ అన్నట్టు, డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పివట్స్ ఆధారంగా చెప్పాను. ఓకేనా, 2 charts అయితే మనం కన్ఫర్మ్ చేసాం. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మెయిన్లీ మంత్లీలో ఏదైతే బియర్ క్రాష్ ఉందో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఐ ఏదైతే ఉందో మెగ్డీలో ఈ విధంగా ఈ బ్లూ లైన్ ఆరెంజ్ లైన్ క్రాస్ అయితే ఇక్కడ డంప్ అయింది. అండ్ ఇక్కడ సెకండ్ టైం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ బ్లూ లైన్ ఆరెంజ్ లైన్ క్రాస్ అయింది అండ్ డౌన్ అయింది. ఓకేనా, ఇక్కడ థర్డ్ టైం ఇక్కడ క్రాస్ అవుతుంది. మేబీ ఇక్కడ ఇది 100% క్రాస్ సక్సెస్ఫుల్ అయిందంటే మళ్ళీ కూడా డ్రాప్ అవ్వచ్చు. అందుకోసం అనేది మనం ప్రిపేర్గా ఉండాలి. దానికి కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను ముందు నుంచే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎందుకు డౌన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందంటే, ఇక్కడ ఏదైతే యూఎస్డిటీ డామినెన్స్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ 2 times ఇక్కడ రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన ప్రతిసారి మార్కెట్ అనేది పెరిగింది. అండ్ ఇప్పుడు మాత్రం ఏదైతే జోన్ ఉందో దీనికన్నా పైకి వెళ్ళింది, సబ్స్టైన్ అయిందంటే ఈ యూఎస్డి డామినెన్స్ కొద్దిగా పైకి వెళ్తుంది. అది పైకి వెళ్తే మాత్రం ఇది దీనికి రివర్సల్ ఉంటుంది అన్నట్టు. ఆ యూఎస్డి ఎప్పుడైతే పైకి వెళ్ళిందో ఇది మాత్రం బీటీసీ డౌన్ అవుతుంది. అది నోటీస్ చేయండి. అక్కడ ట్రెండ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్రేక్ డౌన్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే పర్ఫెక్ట్గా యూఎస్డిటీ డామినెన్స్ ఇక్కడ దీనికన్నా పైకి వెళ్ళింది ట్రెండ్ లైన్ కన్నా. కాబట్టి కొద్దిగా జాగ్రత్త అయితే ఉండాలి. ఎప్పుడు ఎనీ టైం అన్నా ఈ యూఎస్డిటీ డామినెన్స్ పెరిగిందంటే మనకి బీటీసీ డౌన్ కావచ్చు. దీనికి కూడా మనకైతే ప్రిపేర్గా ఉండాలి. అంటే 3 charts పరంగా మీకు చెప్పాను. అండ్ మళ్ళీ 2021 నుంచి 2025లో ఏ విధంగా కరప్షన్ వచ్చింది. ఫస్ట్ ఒక టాప్ వచ్చింది, దానికన్నా పైకి ఇంకొక టాప్ వచ్చింది. ఇది డబుల్ టాప్ ఫామ్ కన్ఫర్మ్ అయింది. అయితే ఇక్కడ మనకి సపోర్ట్ ప్రొవైడ్ చేసి మళ్ళీ పంప్ అయింది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్రాప్ అయింది. ఏదైతే సపోర్ట్ ఉందో అక్కడ నుంచి ఇంక్రీజ్ అయిన తర్వాత చాలా మంది ఇక్కడ లాంగ్ చేశారు. దాని తర్వాత వెంటనే ఫ్లాష్గా డౌన్ అయిపోయింది. అక్కడ నుంచి మాత్రం బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది. ఓకేనా, అండ్ ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే 2 టాప్స్ అయితే క్రియేట్ అయినాయి. అండ్ ఇక్కడ ఏంటంటే బుల్ ట్రాప్ చేయొచ్చు ఈ జోన్లో, దానికి కూడా ప్రిపేర్ కావాలి. ఒకవేళ డౌన్ అయితే సేమ్ ఆ డౌన్లో మీకు ఏంటంటే బుల్ మార్కెట్ ఉండొచ్చు. ఎందుకంటే సేమ్ టు సేమ్ ప్యాటర్న్ కదా,
దాన్ని మనం బేస్ చేసుకొని ఉండాలి. ఇది ఇప్పుడు మాత్రం ఏంటంటే ఈ లెవెల్లో బియర్ ట్రాప్ అయితే ఉంది, మనం కొద్దిగా మార్కెట్ కొన్ని రోజులు బీరిష్లో అయితే ఉంటుంది కన్ఫర్మ్. ఎందుకంటే చార్ట్స్ అయితే అదే చెప్తున్నాయి. లేదు ఒకవేళ మనకు లాంగ్ టర్మ్లో బులిష్ ఉంటే కొన్ని లెవెల్స్ని అప్రోచ్ కావాలి. ఈ ఎల్లో లైన్ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకున్నట్లయితే కిందటిసారి బుల్లిష్లో ఉన్నప్పుడు అక్యుములేషన్ జోన్ అయింది. ఎల్లో లైన్ కన్నా బిలో ఉందా ఆ బాక్స్లో ఏంటంటే ఎక్కువ మంది బై చేశారు, మళ్ళీ ఆ ఎల్లో లైన్ కన్నా పైకి వెళ్ళింది, మార్కెట్ బౌన్స్ అయింది. ఇప్పుడు మాత్రం ఏంటంటే ఆ ఎల్లో లైన్ చాలా దూరంలో ఉంది. నియర్లీ చూసుకున్నట్లయితే ఎక్కడ దాకా ఉంది 19,600 అయితే ఉంది. పర్ఫెక్ట్గా దాన్ని బ్రేక్ కావాలి, దాని బ్రేక్ అయ్యి దాని మీద సబ్స్టైన్ అయితే అప్పుడు బుల్ మార్కెట్ ఉంటుంది. కాబట్టి బుల్ మార్కెట్ అనేది కొద్దిగా దూరంగా అయితే వెళ్ళింది. అందుకోసం అనేది ఎక్కువ బియర్లో అయితే ఉన్నాం, బియర్ ట్రాప్ అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మెయిన్లీ బైనాన్స్. ఈ బైనాన్స్లో ఎక్కువ వేల్స్ ఏం చేస్తున్నాయి అంటే సేల్ చేస్తున్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్కువ వేల్స్ అనేది సేల్లో ఉన్నాయి, ఇక్కడ గ్రీన్లో లేదు. అంటే బైనాన్స్లో ఉన్న వాల్యూమ్ అంతా సేలింగ్ సైడ్ వెళ్తుంది. వన్స్ ఏంటంటే ఈ సేలింగ్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత 100% బయింగ్లోకి వెళ్ళిన తర్వాత నేను పోస్ట్ చేస్తాను గ్రూప్లో, అఫ్కోర్స్ పోస్ట్ చేస్తాను, గ్రూప్ని ఫాలో కండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకు 2 days బ్యాక్ ఏంటంటే సూపర్ ట్రెండ్లో ఏంటంటే ఇక్కడ బుల్లో వచ్చినప్పుడు మార్కెట్ పెరిగింది, ఇక్కడ బియర్ వచ్చింది, 1 week టైం ఫ్రేమ్లో బియర్ వచ్చింది. కాబట్టి ఇది ఒక డేంజర్ సైన్ అన్నట్టు, దీని కూడా మనం ప్రిపేర్ అయి ఉంది. అండ్ దీంట్లో ఇన్ని రకాలుగా చూసిన తర్వాత మార్కెట్ అనేది ఎక్కువ బియర్ ట్రాప్లో ఉంది. అండ్ లాస్ట్ ఏంటంటే ఇండికేటర్ యూజ్ చేస్తాను. దీంట్లో ఏంటంటే 80 to 90% అక్యురేట్ ట్రేడ్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనం చూసుకుంటే అయితే ఇక్కడ సేల్ సిగ్నల్ వచ్చింది గ్రే బాక్స్లో. కోర్స్ ఈ గ్రే బాక్స్లో సేల్ సిగ్నల్ వచ్చింది. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఇక్కడ డౌన్ అవుద్ది, ఇక్కడ కన్సల్టింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ దీన్ని కూడా హోల్డ్ కాకుంటే డైరెక్ట్ మనకి ఇక్కడ డౌన్ అవుద్ది. ఈ లెవెల్స్ అనేది నేను గ్రూప్లో పెడతాను, తర్వాత పర్ఫెక్ట్గా డౌన్ అయిపోయిన తర్వాత మీకు రివీల్ చేస్తాను. ఓకే, ఇది 100% లెవెల్స్ కాదు, ఇది జస్ట్ ఇండికేటర్ యూజ్ చేసిన లెవెల్స్ అన్నట్టు. దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇండికేటర్ మళ్ళీ ఒక కన్ఫర్మ్ లెవెల్స్ అయితే చెప్తుంది. ఇది జస్ట్ ఏంటంటే 50% లెవెల్స్ అయితే ఇచ్చింది, టార్గెట్ 1 టార్గెట్ 2. బట్ నేను ఇంకా 100% ప్రిపేర్ అయిన తర్వాత మీకు కన్ఫర్మ్ లెవెల్స్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఇది గైస్ ఓవరాల్గా బీటీసీ అప్డేట్. బీటీసీ అనేది డేంజర్లో అయితే ఉంది, అదైతే గుర్తుపెట్టుకొని లాంగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. ఎందుకంటే ఎనీ టైం మీకు లాంగ్ సైడ్ చేయొచ్చు, ఎందుకంటే మనకి ఎఫ్ఎంసీ ఉంది కాబట్టి ఇక్కడ అంతా ట్రాప్ అయి కొద్దిగా పైకి వెళ్ళొచ్చు. బట్ ఆ ట్రాప్లో ఉండకండి, సడన్గా డ్రాప్ అయిపోద్ది, అది మనం చూసుకోవాలి. ఓకేనా, దేనికోసమైనా ప్రిపేర్ అయి ఉండి 100% బాటంకి వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడైతే ట్రేడ్ చేసుకోండి, మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది. ఆ లోపల మీ ఫండ్స్ అయితే పోగొట్టుకోకండి, ఎందుకంటే మార్కెట్ బియర్లో ఉంది. స్టిల్ ఇది ఇంకా బియర్ మార్కెట్లోనే ఉంది, ఇంకా 100% బుల్ మార్కెట్ కన్వర్ట్ కాలేదు. డామినెన్స్ కూడా పెరుగుతూనే ఉంది, నేను డామినెన్స్ కూడా నోటీస్ చేశాను. డామినెన్స్ పెరుగుతున్నంతసేపు ఆల్ట్ కాయిన్స్ ఇప్పటిదాకా ఎప్పుడు పెరగవు, దానికి చాలా టైం పడుతుంది. అది 100% ఎప్పుడు అంటే 58 లెవెల్కి డామినెన్స్ ఏ రోజు డౌన్ అవుద్దో ఆ రోజు పర్టికులర్గా మీకు డామినెన్స్ ఆల్ట్ కాయిన్స్ అండ్ యూఎస్డిటీ, బీటీసీ, ఇథీరియం ఇలాంటి అన్ని కాయిన్స్ నేను పర్టికులర్ వీడియోస్ అయితే పెడతాను. దానికి చాలా టైం అయితే ఉంది, కొద్దిగా పేషెంట్ అయితే ఉండండి. ఈ లోపల ఎక్కువ డబ్బులు అయితే జమ చేసుకొని మీరు పర్ఫెక్ట్గా పక్కకు పెట్టుకుంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఓకేనా, ఇది మొత్తానికి బీటీ సంబంధించిన అప్డేట్. అండ్ ఈ బుల్ మార్కెట్లో మీరు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఈ వీడియో కింద నెంబర్ అయితే ఉంటుంది, ఈ నెంబర్కి కాల్ చేయండి. పర్ఫెక్ట్ ప్లాన్ అయితే ఇస్తాం. ఒక 1 lakh ఉంటే మినిమం 5 lakhs to 10 lakhs మీకు 4 monthsలో వచ్చేటట్టు కొన్ని స్ట్రాటజీస్ అయితే ఇస్తాను. మార్కెట్ ఒక్కసారి బాటంకి వెళ్ళిందంటే నేను ఆ బాటం లెవెల్లో మీకు ఇంట్రెస్ట్ ప్లాన్ చేస్తాను. అది బీటీసీ అయినా, ఇథీరియం అయినా, లేకపోతే ఆల్ట్ కాయిన్స్ అయినా. నాకు నచ్చిన కొన్ని బెస్ట్ కాయిన్స్ అయితే పిక్ చేసి మీకైతే నేను ఏదైతే పర్ఫెక్ట్గా చేస్తున్నానో అవే స్ట్రాటజీ మీకు ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్కి కాల్ చేసుకోండి, తొందరగా కాల్ చేయండి. బాటం అయితే దగ్గరకు అయితే ఉంది, దాన్ని మైండ్లో పెట్టుకొని హ్యూజ్ అమౌంట్తో రండి, మీకు ఇంకా బెస్ట్ ట్రేడ్స్ అయితే ఇస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ అయితే చేయండి.